ఐడి కార్డుగానే మిగిలింది నాకు. అంతే కావాలంటే తీసుకోవచ్చు ఇట్లా వైట్ రేషన్ కార్డు టైపులో, మనం వద్దు అనుకున్నాం అట్లా మనం సంస్కారయుతంగా ఉండాలన్నట్టు. అట్లా లెక్క చూసుకున్నప్పుడు ఇన్నేళ్ల నుంచి నడుస్తూనే ఉంది, ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇట్లా అప్పట్లో ఇట్లాగా అవసరమైనటువంటి పేదలలో ఫర్ ఎగ్జాంపుల్ పేదలు ఒక 100 మంది ఉన్నారనుకుంటే 40-50 మందికి అందేది ఈ బెనిఫిట్స్. అది కూడా కమ్యూనిస్టులు గొడవ చేస్తే కొంతమందికి ఇవ్వటమో, లేకపోతే మన పార్టీ కార్యకర్తల అభిమానులకి వాళ్ళకి ఇవ్వడము, ఇంతే ఉండేది బెనిఫిట్స్. ఈవెన్ పెన్షన్ అయినా అంతే, అప్పుడు లిమిటెడ్ ఉండేది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక రేషన్ కార్డులు విపరీతంగా ఇవ్వడం, సంక్షేమం విపరీతంగా ఇచ్చాక ఇక అప్పటి నుంచి సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చినాయి తర్వాత ప్రభుత్వాలకు కూడా. మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి పడేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగన్ ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి ఆ పింఛన్లు కొత్త ఇస్తా ఉండేవాడు, రేషన్ కార్డులు కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉండేవాడు. అట్లాంటిది ఇప్పుడు ఏడాది అయిపోయింది. జగన్ దిగిపోయేటప్పుడు చివరిలో ఎలక్షన్స్ కారణంగా దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పింఛన్ అర్హులు తీసుకోలేకపోయారు 60 ఏళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఖచ్చితంగా 3-4 లక్షల మంది వచ్చి ఉంటారు కదా కనీసం. లేదు 3 లక్షలు వేసుకోండి, 3-2 5 లక్షల మంది అనర్హులు ఇక్కడ అర్హత ఉండి దక్కట్లేదు వాళ్ళకి. అసలు దాని మీద పాలసీ ఉందా? స్పౌజ్ పెన్షన్ తీసి పడేస్తారు, నోటితో చెప్పారు, నోసటితో వెక్కిరించారు. అట్లాగే ఈ మిగతా పథకాలు నోరు కూడా మెదపరు. పైగా అసలు ఈ ఇవ్వడంతో పండగ చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక ప్రచారం చేస్తారు. ఏడాదిలోపు ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధితో ఉంది, దేశంలో పరుగులు పెడుతోంది, జిఎస్టీ వరుసగా ప్రతి నెలా కూడా మైనస్ అవుతున్నా సరే అదే స్టేట్మెంట్లు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు ధైర్యంగా? పైగా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం బాగుపడిపోయిందని చెప్పి